హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వాయిస్ ఆఫ్ ద పీపుల్. కొడంగల్ నియోజకవర్గంలో లగచర్ల గ్రామంలో అక్కడి ప్రజలు తమ మనుగడ కోసం, తమ అస్తిత్వం కోసం, తమ భూముల కోసం ఒకవైపు పోరాటం చేస్తున్నారు. ప్రభుత్వం మరోవైపు పరిశ్రమల కోసం భూములు తీసుకోవద్దన్నటువంటి ప్రశ్న వేస్తోంది. ఈ క్రమంలో లగచర్ల ఒక కర్ఫ్యూతో నిండినటువంటి ప్రాంతంగా మారింది. ఆ ప్రాంతానికి ఎవరిని వెళ్ళనిచ్చేటువంటి పరిస్థితి లేదు ప్రభుత్వము. ఈ క్రమంలోనే ఉమెన్ అండ్ ట్రాన్స్జెండర్ నుంచి నిజ నిర్ధారణగా అక్కడికి క్షేత్రస్థాయికి వెళ్ళాలని ప్రయత్నించినటువంటి మహిళా సభ్యుల మీద అక్కడ దాడి కూడా జరిగింది. అక్కడ దాడిలో దెబ్బలు తగిలి ఇబ్బంది పడినటువంటి దాంట్లో సంజయ్ కూడా ఉన్నారు, పిఓడబ్ల్యూ సంజయ్ కూడా. ఇవాళ సంజయ్తో మాట్లాడి అసలు ఏం జరిగింది లగచర్లలో, అక్కడి ప్రజలు ఏమనుకుంటున్నారు, ప్రజల్ని కలిశారా లేదా, ప్రజల అభిప్రాయాలు ఏంటో తన మాటలను విందాం. అక్క, మీరు లగచర్ల వెళ్ళాక మీరు అక్కడ దాకా వెళ్లకుండానే మిమ్మల్ని అడ్డుకున్నట్టుగా మేము మీడియాలో చూసాము. సో మీరు ఎందుకు లగచర్ల వెళ్ళాలనుకున్నారు, ఏ ఫ్యాక్ట్ ఫైండింగ్ అక్కడ విషయాలు తెలుసుకుందాం అనుకున్నారు, మీకున్నటువంటి సమాచారం ఏంటి, అక్కడ సమస్య మీద మీకున్నటువంటి అవగాహన ఏంటి? మేము వెళ్ళడానికి ఒక వారం ముందు నుంచి మహిళలు మాకు కాల్ చేస్తున్నారు, మెసేజ్లు పంపారు, ఆడియో వాయిస్ కూడా పంపారు. దాంట్లో జ్యోతి అనే అమ్మాయి ప్రెగ్నెంట్, తను కొంచెం చదువుకున్న అమ్మాయి లాగుంది, టెక్స్ట్ మెసేజ్ కూడా కొట్టి పంపింది. దాని సారాంశం ఏంటంటే, మా భర్తల్ని, మా కొడుకుల్ని, మా అన్నదమ్ముల్ని ఇక్కడ జైళ్ళకు పంపుకొని కోర్టుల చుట్టూ తిరగలేక ఏ రాత్రి అర్ధరాత్రి అపరాత్రి తలుపులు బద్దలగొట్టి వచ్చే పోలీసుల్ని ఎదుర్కోలేక మేము చాలా బాధపడుతున్నాం, సతమతం అవుతున్నాం. పోలీసులు మా పట్ల దుర్భాషలు ఆడుతున్నారు, అసభ్యంగా వ్యవహరిస్తున్నారు. మేము ఇంకా వెళ్ళలేదు. ఫోన్లలో వాళ్ళు మాట్లాడింది ఏంటంటే, ఒక పెద్ద ఆవిడ మాట్లాడింది. ఆమె తన లంబాడ మహిళలు, పెద్దవాళ్ళు చాలా నిర్మోహమాటంగా కూడా కొంతమంది చెప్పగలుగుతారు కదా, అట్లా చెప్పింది ఒక ఆమె. తనదైన భాషలో, వాడు నా కొడుకు అరెస్ట్ కాలేదు, ఎక్కడో పోయిండు అంటే బంధువులలోనే ఎక్కడో దాక్కున్నట్టున్నాడు, తలుపు తీయను, ఆడోళ్ళమే ఉన్నాం, నా కోడలు నేనే ఉన్నాం, తీయమంటే బూతులు తిట్టిండ్రు, అయినా కూడా మేము తీయలేదు. తలుపు పగలగొట్టుకుని లోపలికి వచ్చిండ్రు, నేను తలుపు తీయలేదన్న కోపంతో అన్నీ పిసికేసిండు అని చెప్పింది ఆ భాష. ఈ విధంగా ఆ జ్యోతి రాసిన టెక్స్ట్లో కూడా మహిళల పట్ల చాలా అవమానకరంగా, అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నారు. వాళ్ళ కోపమంతా మా మీద చూపిస్తున్నారు. అట్లా ఫోన్లలో కూడా చెప్పారు, వాళ్ళు తరచుగా మాట్లాడారు. ఆ క్రమంలో మేము శనివారం రోజు మా జేఏసీలో పెట్టుకుని డిస్కస్ చేసి, మేము ఒక జూమ్ మీటింగ్ పెట్టుకుని ఏం చేద్దాం, అక్కడ మహిళలు మన అప్రోచ్ అయ్యారు, అవన్నీ వాళ్ళు పెట్టినాయని గ్రూప్లో పెట్టి మేమంతా ఒక నిర్ణయం తీసుకుని సరే ముందైతే నిజ నిర్ధారణకు వెళ్ళొద్దామని బయలుదేరాం. అక్కడ తుంకిమెట్ల లగచర్లకు వెళ్ళడానికి దారిలోనే ఆపేశారు. ఆపి ఇప్పుడు మీరు మీడియాలో చూశారు కదా, ఇక వాళ్ళకి మాకు చాలాసేపు వాగ్వివాదం. మీరు కూడా రండి, మేము రెచ్చగొట్టడానికో ఇంకోటో వెళ్ళట్లా, అక్కడ జనం ఏం చెప్తే అది రాసుకుని వస్తాం, మాకు పొలిటికల్ మోటివ్స్, ఇంట్రెస్ట్లు ఏమీ లేవు, మీరు కూడా ఉండండి, మేమేమన్నా రెచ్చగొట్టి ఇబ్బంది, మీరు ఏదైతే సిచ్యుయేషన్ బాగాలేదు, వాళ్ళు ఏమంటారంటే సిచ్యుయేషన్ బాగాలేదు, అక్కడ చాలా ఇబ్బందిగా ఎదుర్కొంటారు మీరు అంటే, మాకేం భయం లేదు, మాకు 40 ఏళ్లలో ఏ గ్రామంలోకి వెళ్ళినా జనం నుంచి ఇబ్బంది మాకు రాలేదు, మాకు వస్తే పోలీసుల నుంచే రావాలి, ఇంకెవరి నుంచి రాదు, లేదా అధికార పక్షం నేతలు గూండల్లాగా ప్రవర్తిస్తే ఉంటుందేమో అంటే, ఎవరి నుంచి ఏమొస్తుందో తెలియదంటే మీరు ఎందుకు అట్లా ఎందుకు భయపెడతారు, మాకు వచ్చిన బాధ ఏం లేదు, మీరు కూడా రండి, మీకు కూడా అంటే మేము కూడా వచ్చే పరిస్థితి లేదన్నారు. మేమన్నా మేము రక్షణ కల్పిస్తాం, రండి, మేము వెళ్ళి అప్పీల్ చేస్తాం జనానికి, ఇది మేము నిజ నిర్ధారణకు వచ్చాం, పోలీసులు వాళ్ళ డ్యూటీకి వచ్చారు, వాళ్ళని ఎవరు కూడా పట్టించుకోవద్దు, వాళ్ళ జోలికి వెళ్ళొద్దని మేము చెప్తాం, మీరు ఎట్లా ఆపుతారంటే ఇట్లా ఆపుతామని చెప్పాం. ఇట్లా వాగ్వివాదం జరిగింది. ఈ లోపల మేము జిల్లా ఎస్పీ గారికి చేశాం, నారాయణ రెడ్డి గారికి. ఆయన 2 నిమిషాలు నా మాట విని పెట్టేశారు. 2 నిమిషాలు మాట్లాడి చెప్తాను, ఫోన్ చేస్తాను ఏదో అన్నాడు, నాకు ఆ హడావుల్లో గుర్తులేదు. తర్వాత ఇక డిఎస్పీ, సిఐ వీళ్ళందరూ హెల్ప్లెస్, పైనుంచి ఆర్డర్. కొడంగల్ నియోజకవర్గ రాష్ట్ర సీఎం కొడంగల్ నియోజకవర్గానికి సీఎం లాగా రేవంత్ వ్యవహరిస్తుంటే, అక్కడున్న శ్రీధర్ రెడ్డి
అతను డిప్యూటీ సీఎం లాగా వ్యవహరిస్తున్నాడు. అతను చాలా హై హ్యాండెడ్నెస్గా అసలు మాతోటేమో మంచిగా మాట్లాడతాడు. మేము చెప్తున్నాం, కన్విన్స్ చేస్తున్నాం, ఇది పరిస్థితి. మేము అధికారితో కూడా మాట్లాడాం, మాకు వాళ్ళు ఏం చెప్తారో మేము ఎదురు చూస్తున్నాం. ఏదన్నా కానీ మీరు ఇక్కడ నిలబడొద్దు, రోడ్డు మీద వాళ్ళు ఆపారు, మీరు రోడ్డు మీద నిలబడొద్దు అంటారు. అంటే అది ఎంతసేపు చెప్పినా అతను కన్విన్స్ కాడు. సరే మీరు రోడ్డు మీద నిలబడం, మమ్మల్ని లోపలికి పోనీయండి అంటాం, మీరు రండి అంటాం, దేనికి వినండి, మీరు వెళ్ళొద్దని ఒక మాట మీద ఉంటాడు. పరిస్థితి బాగాలేదు, మీరు వెళ్ళొద్దు అంటే ఎందుకు రీజన్ చెప్పండి. మీరు పర్మిషన్ తీసుకోలేదు. అసలు మేము మొదటిసారిగా ఫ్యాక్ట్ ఫైండింగ్ వెళ్తే ఎస్పీ పర్మిషన్ తీసుకోవాలనేది విన్నాం. 10 ఏళ్ల ప్రజా వ్యతిరేక ప్రభుత్వంగా చెప్పుకుంటున్న టీఆర్ఎస్ ప్రభుత్వంలో కూడా ఎక్కడా మేము మల్లన్న సాగర, పోడు భూములు అనేక పోరాటాలు ప్రజలు ఉద్యమించి జరిగిన పోరాటాల్లో భాగంగా ఉన్నాం కదా. ఈ ఫ్యాక్ట్ ఫైండింగ్కి వెళ్ళినప్పుడు నాకు తెలిసి ఎన్కౌంటర్లు అంటే నక్సల్ ప్రాంతాల్లో ఎన్కౌంటర్లు అయ్యి అక్కడ శవాలు పడి ఉన్నప్పుడు ఫ్యాక్ట్ ఫైండింగ్స్కి వెళ్ళనివ్వలా. మరి ఇది కూడా మొత్తం తెలంగాణను మళ్ళీ కల్లోలిత ప్రాంతంగా మార్చదలుచుకున్నారా? నక్సలైట్ల ప్రాంతంలో బాగా గొడవలు జరిగో ఎన్కౌంటర్లు అయ్యో మీడియాని, పౌర హక్కుల సంఘాలను ఆపడం చూసాం. మహిళా సంఘాలను ఎవరు ఇంతవరకు ఆపల. తెలంగాణ ఉద్యమంలో కానీ, తర్వాత కానీ, ముందు కానీ ఎప్పుడు లేనిది కొత్తగా మహిళా సంఘాలు 8 మంది మహిళలమే ఉన్నాం 2 కార్లలో. మమ్మల్ని మరి చూడండి, ఈ 8 మందిమే కదా, ఈ 2 కార్లను ఎలవ్ చేయండి, మాకు వెనక ముందు మీ కార్లు పెట్టుకుని రండి అన్నాం. ఏది లేదు, అస్సలు జవాబుదారీతనం లేదు. ఆఖరికి ఒక దశకు వచ్చే వరకు అందరికీ చేసి కోదండరామ్ సార్కి చేసాం. సార్ కూడా మా బాధ విని ఉండండి అమ్మా నేను మాట్లాడుతా అన్నారు. ఆయన కూడా జిల్లా ఎస్పీతో, ఎమ్మెల్యేతో మాట్లాడారు. ఏం లేదు, మేమేమో మాకు ఇంకా ఆయన మాట్లాడారు కదా, ఏమన్నా పాజిటివ్ రెస్పాన్స్ వస్తుందని ఎదురు చూస్తుంటే ఇక పీకండి లాగండి అంటాడు సిఐ, ఎక్కించండి అంటాడు. ఆయన ఎంత అపరిచితుడిలాగా అంటే అటు మహిళా కానిస్టేబుల్ జరిగింది ఎక్కించండి అని వాళ్ళని ఉసిగొలుపుతాడు. ఇటేమో మేడం మీకు పొలిటికల్ మోటివ్స్ లేవు మేడం, మాకు మీ గురించి తెలుసు మేడం, మీరందరు నిజాయితీగా పనిచేస్తారు, మాకు అది కూడా తెలుసు అంటాడు. ఇటు తిరిగేమో ఎక్కించండి అంటాడు. అట్లా అక్కడ జరిగింది డ్రామా, హై డ్రామా. ఎంతసేపు ఈ లోపల సిపిఎం గిరిజన సంఘం వచ్చింది. వాళ్ళు పాపం పావుగంట సేపు అక్కడ నిలబడి వీళ్ళు అరెస్టులు చేశారు, వాళ్ళు అరెస్ట్లో వెళ్ళిపోయారు. నిన్న బీజేపీ వాళ్ళు అలాగే అరెస్ట్ అయ్యి వెళ్ళారు. చూడండి ఎంత బాగా వెళ్ళిపోయారు. ఇప్పుడు వాళ్ళు కూడా అయ్యారు. మీరు కూడా అట్లా అయిపోవాలి అరెస్ట్ అంటారు. అట్లా అవ్వడానికి రాలేదు. మేము ఫ్యాక్ట్ ఫైండింగ్ వచ్చాం. వాళ్ళు ప్రొటెస్ట్కి వచ్చి ఉంటారు, వాళ్ళు ప్రొటెస్ట్ చేసుకుని వెళ్ళిపోయారు. ప్రొటెస్ట్ మీరు ఎలవ్ చేయలేదు, 144 సెక్షన్ ఉందన్నారు. వాళ్ళు ప్రొటెస్ట్ రిజిస్టర్ చేసుకుని వెళ్ళారు. నిన్న బీజేపీ వాళ్ళ సంగతి మాకు తెలీదు. ఎవరైనా ప్రొటెస్ట్ చేసిన వాళ్ళు రాజకీయ పార్టీలు వాళ్ళ పర్పస్ వాళ్ళది వేరు ఉంటుంది. మేము ఫ్యాక్ట్ ఫైండింగ్ వచ్చాం, అయితే ఫ్యాక్ట్ ఫైండింగ్ చేస్తాం. మీరు అరెస్ట్ ముందుకెళ్తే అరెస్ట్ అంట, అక్కడే ఉంటే ప్రివెంటివ్ అరెస్ట్ అంట. వీళ్ళ లెక్కలు అదేం లెక్క, ఇదేం పద్ధతి? ముందుకెళ్తేనేమో అరెస్ట్ చేసి కేసులు పెడతారట. మీరు ఇప్పుడే అరెస్ట్ అయితే ప్రివెంటివ్ అరెస్ట్, ఇట్లాంటి బేరాలు చేయొద్దు. ఊపా కేసు మా మీద పెడితే ఇదే సీఎం రేవంత్ రెడ్డి గారు ఖండించారు, మల్లు రవి గారు వచ్చి రౌండ్ టేబుల్లో మాట్లాడారు. ఇది కాదండి పద్ధతి. కేసులకు భయపడి ఎవరిని భయపెడతారు మీరు? ఊపాకన్నా పెద్ద కేసు పెడతారా అని ఇట్లా చాలా వాగ్వివాదం జరిగింది. ఇక మహిళా కానిస్టేబుల్స్ని పెంచుకునే వరకు వాదనలు చేసి మహిళా కానిస్టేబుల్స్ వచ్చాక ఇక మా మీద ఉసిగొలిపాడు అతను. వాళ్ళు ఇక లాగి పీకి ఎప్పుడు జరిగేది, అది ఏం కొత్త కాదు. ఆ క్రమంలో మా నాయకురాళ్ళు, మా జేఏసీ సభ్యులు ఒకవైపు లాగి పోలీసులంతా ఇటు చేతులు కాళ్ళు డ్రెస్ పక్కకి వెళ్ళిపోయి ఆఖరిగా డ్రెస్ పట్టుకుని కూడా గుంజేస్తే అది చిరిగిపోయింది. అలా జరిగింది. సరే విషయానికి వస్తే అక్కడ 3 గంటలు ఉన్నాం మేము తుంకిమెట్ల. దాదాపు 500-600 మంది ప్రజలు చుట్టుపక్కల చేరారు. ఆ గ్రామాల వాళ్ళు కూడా ఉన్నారు. తెలిసిన విషయం ఏంటంటే మొత్తం 5 గ్రామాలు పోతున్నాయి, 1300 ఎకరాలు. పులిచెర్ల తండ కంప్లీట్గా పోతుంది. రోటి బోటి తండ, ఆర్బీ తండ అంటారు దాన్ని వాడుక భాషలో. ఆర్బీ తండ, పులిచెర్ల తండ, వాళ్ళ ఇల్లు, వాకిలి, ఇల్లు, పెరళ్ళు, ఊర్లు అన్నీ పోతాయి. ఊర్లో ఉండే గ్రామ పంచాయతీ కార్యాలయంతో సహా 2 ఊర్లు పూర్తిగా పోతాయి. అట్లాగే హకీంపేట, పోలేపల్లి, ఈ లగచర్ల, ఇవి 30-40% పోతున్నాయి. భూములు ఎక్కువ పోతున్నాయి దాంట్లో, 30-40%. లగచర్ల కొంచెం పెద్ద గ్రామం. అట్లాగే పోలేపల్లి కూడా, అంటే ఈ జడ్చర్ల దగ్గర ఉన్న పోలేపల్లి కాదు, అది ఇంకో పోలేపల్లి. హకీంపేట కూడా 40% పోతుంది. ఇక అక్కడ ఉన్న చిత్రం ఏంటంటే అక్కడ ఈ 2 తండాలు లంబాడేస్తాయి కదా, బంజారాస్.
75లో ఇందిరమ్మ వాళ్ళకి భూములు ఇచ్చింది. ఆ భూముల్ని మనకందరికీ తెలిసిన విషయం, తెలంగాణలో వ్యవసాయం కష్టపడి చేసే కమ్యూనిటీల్లో సమూహాల్లో బంజారాలు ఒకళ్ళు. ఇవాళ నేను ఆ విషయం కూడా అనేక చోట్ల చెప్తున్నా. అనేక గ్రామాల్లో 100 ఎకరాలు ఉన్న రెడ్లు కూడా అమ్మేసుకుని 2-3 ఎకరాలకు వచ్చినాయి. కానీ వీళ్ళు తమ కష్టాన్ని శ్రమని జోడించి మీరు తెలంగాణలో ఏ జిల్లాకి వెళ్ళండి, బాగా వ్యవసాయాన్ని అంటిపెట్టుకుని కష్టపడే వర్గాలు వీళ్ళు. 2 ఎకరాలని 4 ఎకరాలు చేసుకుంటారు, పెంచుకుంటారు. కానీ భూమిని అమ్ముకోకుండా భూమి మీదే ఆధారపడి బతుకుతారు. బీసీలతో పాటు మిగతా సమూహాలతో పాటు ఎక్కువగా మనకి కొట్టొచ్చినట్టు తెలంగాణ గ్రామాల్లో కూరగాయలు పండించిన, వ్యవసాయం నిబద్ధతతో శ్రమతో చేసిన వీళ్ళే. అక్కడ 75లో వీళ్ళకి ఇందిరమ్మ ఇస్తే వాటిని ఆ భూమిని అంటి పెట్టుకుని వాళ్ళు ఇంటిల్లపాది పని చేస్తారు. ఆధిపత్య కులాలు ఒకవేళ వ్యవసాయం చేపిస్తారు కానీ ఇంటిల్లిపాది పని చేయరు. కానీ వీళ్ళు ఇంటిల్లిపాది పని చేస్తారు. దాంతో ఆ భూమి 3 పంటలు పండే భూముల్లాగా మార్చుకున్నారు. ఈవెన్ బోరు వ్యవసాయాలైనా బాగా వాళ్ళ శ్రమని జోడించే. ఎక్కడైనా చూడండి, నేను గతంలో ఇబ్రహీంపట్నం కూడా ఇట్లాగే పోతుంటే వెళ్ళాం, అక్కడ కూడా అదే పరిస్థితి. వాళ్ళ శ్రమతో ఆ భూముల్ని కూరగాయలు పండించి అట్లా పెంచుకుని పిల్లలు బాగా సెటిల్ చేసుకున్న వాళ్ళు ఉన్నారు. వీళ్ళు కూడా అట్లాగే ఇంటికొకళ్ళు దుబాయో, ముంబయో, సూరత్తో పోయారు. అట్లా బాగానే సంపాదించుకున్నారు. 1.5 ఇళ్ళు రోటిబొటి తండాలో కానీ, మీకు ఈ పులిచెర్ల తండాలో కానీ. అసలు ఆ ఇల్లు చూస్తే నాకే అంటే నేను వెళ్ళలా, వాళ్ళు నాకు పర్సనల్గా వీడియోలు అవి పంపారు. వాళ్ళకి 2 BHK ఇల్లు ఇస్తామంటారు. అంటే ఎవడైనా 1.5 ఇల్లు తీసుకుని నేను 2 BHK ఇల్లు ఇస్తా అంటే ఒప్పుకుంటాడా? 3 పంటలు పండే భూములు ఇస్తారా? ఇవన్నీ చాలా ఉన్నాయి. అంటే వాళ్ళు ఇవ్వము అని ఎందుకు అంటున్నారు? వాళ్ళు ఎవ్వరు? బీఆర్ఎస్ దీన్ని పెంచి పోషిస్తుంది లేకపోతే ఇంకోటి అన్నారు కదా, కుట్ర అన్నారు కదా. అసలు వాళ్ళతోటి మనం మాట్లాడితే, ఎందుకంటే ఆ గ్రామాల వాళ్ళు మమ్మల్ని ఇక్కడ ఆపారనే బైక్లు వేసుకుని వచ్చేసారు. వాళ్ళు మాతో డైరెక్ట్గా మాట్లాడారు. వాళ్ళు ఏం చెప్తున్నారంటే, అసలు మీరు ఈ 5 గ్రామాల్లో మనం ఓటింగ్ కనుక తీసుకుంటే మొన్న జరిగినవి రాష్ట్ర ఎన్నికల్లో ఎక్కువ కాంగ్రెస్కి పడ్డాయి. రేవంత్ గెలిస్తే, అది కొడంగల్ కదా, రేవంత్ గెలుపుని 6 నుంచి 8 గంటలు డీజేలు పెట్టి సెలబ్రేట్ చేసుకున్నారు. పండగలాగా సంబరాలు చేసుకున్నారు. ఆ పిల్లలు ఇవాళ జైల్లో ఉన్నారు. వాళ్ళు చెప్తున్నారు, మేడం మా దగ్గర ఫోటోలు ఉన్నాయి, వీడియోలు ఉన్నాయి, రేవంత్ అన్న గెలుపుని సంబరంలాగా చేసుకున్న మా దగ్గర వీడియోలు చూడండి, ఆ పిల్లలు ఇప్పుడు పోయి జైళ్ళలో ఉన్నారో చూడండి, మేము టీఆర్ఎస్ చేస్తే ఎందుకు చేపిస్తాం, మేము రేవంత్ అన్నని గెలిపించుకున్నామని వాళ్ళు చెప్తున్నారు. అంటే ఇక్కడ ఒక వాస్తవం ఏంటంటే, కాంగ్రెస్ ఓటర్లు రేవంత్ రెడ్డి గెలుపుని కాంక్షించి పనిచేసిన వాళ్ళు కూడా భూమి ఇవ్వము అంటారు అనే విషయం అర్థం కాకపోవడం పెద్ద విషాదం. ఎందుకంటే ఏ పార్టీ అనేది రాజకీయం గ్రామ స్థాయిలో చేయొచ్చు, మండల స్థాయిలో చేయొచ్చు. కానీ అది వాళ్ళ జీవనోపాధి, వాళ్ళ బతుకు, వాళ్ళకి భూమితో ఉన్న అనుబంధం. ప్రొఫెసర్ హరగోపాల్ గారు ఎప్పుడు చెప్తున్నారు, ఇల్లు తీసేయడం అంటే ఆ ఇంటిలో ఉన్న మెమొరీస్ కానీ జ్ఞాపకాలు కానీ చెరిపేయడం. ఆ మెమొరీస్, ఆ జ్ఞాపకాలని, ఆ మెమొరీస్ని తీసేయడం అంటే అది కూడా మానవ హక్కుల ఉల్లంఘనే. అంటే ఇల్లు అంటే ఇంటి ముందు చెట్టు, పెరట్లో చెట్లు, అనుబంధాలు ఎన్నో ఉంటాయి, ఎన్నో జ్ఞాపకాలు ఉంటాయి, ఎన్నో మెమెంటోస్ ఉంటాయి వాళ్ళకి. అవన్నీ తీసేసే హక్కు ఏ ప్రభుత్వాలకి లేదు అని. సరే, ఒకవేళ ప్రజలు సిద్ధమయ్యారు. ఇప్పుడు మా ప్రాంతంలో ఉదయ సముద్రం అని పడింది, రైతులు భూములు ఇచ్చారు. మరి కోమటిరెడ్డి బ్రదర్స్ కూడా వీళ్ళ పాలనలోనే ఉన్నారు కదా, వీళ్ళ క్యాబినెట్లోనే ఉన్నారు కదా. అక్కడ భూములు రైతులు ఇచ్చారు కదా. 1 రైతులు ఇవ్వకపోతే వీళ్ళు వెళ్ళి కన్విన్స్ చేశారు కదా. మరి ఉదయ సముద్రం ఎందుకు ఇచ్చారు రైతులు అంటే, అక్కడన్నీ పళ్ళ తోటలే, బోర్లు కూడా సరిగా పడవు. ఉదయ సముద్రం కనుక అక్కడ వస్తే, అంటే ఆ పెద్ద చెరువులు, దాంట్లో వాటర్ పంప్ చేసి కాలువలు తీసి అందరికీ క్యాచ్మెంట్ ఏరియా పెరిగేలాగా, ప్లస్ వ్యవసాయం కొంచెం చెట్లకు కానీ దానికి గిట్టుబాటు అయ్యేలాగా, అంటే దానికి వాటర్ రిసోర్సెస్ని ఇచ్చేలాగా చేశారు. ఎవ్వరూ ప్రొటెస్ట్ చేయలేదు. అంటే ప్రజలకు అర్థమైతే అది వాళ్ళ కోసం జరుగుతున్న అభివృద్ధిగా వాళ్ళు భావిస్తే వాళ్ళు దాంట్లో భాగమవుతారు. అట్లాంటివి ఎన్ని ఉన్నాయి. ఇవాళ కొడంగల్లోనే అన్నీ ఎందుకు పెడతాడు? అక్షయపాత్ర అక్కడే. అంటే అసలు ఏమనుకుంటున్నారు? సీఎం కొడంగల్కి సీఎమ్మా, తెలంగాణకి సీఎం? ఆయన అస్పృహ లేకుండా ఎందుకు వ్యవహరిస్తున్నారు?
ఇప్పుడు సీఎం ఇవాళ పేపర్లో చూస్తే ఒక ప్రకటన వస్తుంది. అంటే తను మాట్లాడింది, పరిశ్రమలకు భూములు తీసుకోకపోతే ఎలా, మీరు అభివృద్ధిని అడ్డుకోవడమే కదా అనేటువంటిది ప్రతిపక్షాలని ప్రశ్నిస్తున్న ప్రశ్నగా ఉన్నా, అంటే ఇది పౌర సమాజానికి ప్రజల కోసం పనిచేస్తున్న వాళ్ళందరినీ కూడా ప్రశ్నించడం లాగా నేను అనుకుంటున్నాను. మీరు దీన్ని ఏమంటారు? ఈరోజు ఆయన ఇచ్చిన స్టేట్మెంట్లో చాలా ఎరగెన్సీ కనపడింది. ఇవాళే కాదు, మూసీ ఇష్యూలో చూస్తున్నాం. అప్పుడు చాలా చర్చలు జరిగినాయి వాళ్ళకి మాకు. మూసీ అంటే ప్రజలు కూడా ఉంటారు, మూసీ అండ్ పీపుల్. మూసీ ప్రక్షాళన, పునరుజ్జీవం. కంపులోనే బతుకుతారా? ఎన్నాళ్ళు కంపులో బతకాలంటే మరి ఇన్నాళ్ళు మీరు కూడా పాలకులు ఉన్నారు, ఎక్కువ కాలం కంపులోనే బతకనిచ్చారుగా. మూసీ 100 ఏళ్ళ నుంచి ఉంది అక్కడ. అంటే ఇంకా ముందు నుంచి ఉన్న జనావాసాలు 60 నుంచి 1960s నుంచి ఉన్నాయి. మరి అక్కడ ప్రజలు కంపులో బతుకుతుంటే అప్పుడు రాని స్పృహ ఇప్పుడు మీకు వచ్చింది అనుకుందాం. మరి మీ రివర్ బెడ్ మీద 873 హౌసెస్ మాత్రమే ఉన్నాయి. నార్సింగ్ నుంచి నాగోల్ వరకు మూసీ రివర్లో ఉన్నాయి. ఆర్డీఎక్స్లో పోయి 873 మాత్రమే. అది ప్రభుత్వ లెక్కలు. మరి 10,000 అని మీరు ఎందుకు అంటున్నారు అంటే ఎఫ్టీఎల్, బఫర్ జోన్ అంటున్నారు. ఆ బ్లూ లైన్, రెడ్ లైన్ మార్కింగ్లు, జనాల్లో గందరగోళం. ఆర్డీఎక్స్లో ఉన్న ఆ ఇళ్ళని కూడా మీరు ఆర్ఆర్ ప్యాకేజ్ ఇచ్చి వాళ్ళని కన్విన్స్ చేస్తే వాళ్ళు వెళ్తారు. కానీ భయభ్రాంతులు గురి చేస్తూ బుల్డోజింగ్ చేయడం, దాని మీద నెత్తి మీద జుట్టున్నాడు అడ్డం ఎట్లా పడతాడు, కంపులు ఎట్లా బతకమంటారు, ఏది పడితే అది మాట్లాడుతున్నారు. ఒక ముఖ్యమంత్రిలాగా ఆయన మాట్లాడట్లా. అక్కడ ప్రభుత్వంతో చర్చలు జరిగినప్పుడు మేము చెప్పాం, బఫర్ జోన్లో 1+2 కట్టండి, 3 సమస్యలు పరిష్కారం అవుతాయి. హౌసింగ్ ప్రాబ్లం పోతుంది, ఎడ్యుకేషన్ ప్రాబ్లం పోతుంది, లైవ్లీహుడ్ ప్రాబ్లం కూడా పోతుంది. ఆ రివర్ బెడ్లో ఉన్న ఇళ్ళు వాళ్ళకి ప్యాకేజీలు ఇచ్చి వాళ్ళని కన్విన్స్ చేసి, అవి ఎక్కువ లేవు, ఇక్కడ నుంచి అక్కడి వరకు కూడా చూస్తే 873. మరి అది పెద్ద ఇష్యూగా ఉండదు అని చెప్తే దాని మీద అసలు డిపిఆర్ లేదు, దాని మీద హామీలు లేవు. అక్కడ పిన్ స్కూల్స్ ఇప్పుడు ఇక్కడ చూస్తే మనకి చాదరఘాట్ ఏరియాలో స్కూల్స్ ఉన్నాయి, ఇంకా అట్లా అక్కడక్కడ స్కూల్స్ ఉన్నాయి. స్కూలింగ్ పోతుంది పిల్లలు. రెసిడెన్షియల్లో వేస్తాం, ఎంతమందిని ఎక్కడెక్కడ వేస్తారు? ఎక్కడెక్కడో రెసిడెన్షియల్లో అక్కడ నలుగురికి ఇళ్ళు ఇచ్చి అక్కడ నలుగురికి స్కూళ్ళు పెడితే రెసిడెన్షియల్ స్కూళ్ళు, అది నిజంగా వీళ్ళు వేయగలుగుతారా? వాళ్ళు పోగలుగుతారా? గతంలో రెసిడెన్షియల్ స్కూళ్ళల్లో వేసిన పిల్లలే బ్యాక్ వచ్చారు. సో ఇట్లా ప్రతి చోట డిపిఆర్ లేకుండా, ఆర్ఆర్ ప్యాకేజీలు లేకుండా, ప్రజల్ని కన్విన్స్ చేయకుండా, ఒక ప్రాసెస్ అనుసరించకుండా, సరే మూసి అది ఒక పెద్ద టాపిక్, నేను ఇప్పుడు అందులోకి వెళ్ళను, అది వేరుగానే మాట్లాడాలి. అంటే ఇప్పుడు లగచర్లలో కూడా తను చెప్తున్న, ముఖ్యమంత్రి గారు చెప్తుంది ఏంటంటే చాలామంది యువతకి ఉద్యోగాల అవకాశాలు వస్తాయి ఇక్కడ, ఇదొక పరిశ్రమ, ఇదొక అభివృద్ధి, ఇవన్నీ మాట్లాడుతున్నారు కదా, దానికి మీరేం సమాధానం చెప్తారు? అదే నేను అక్కడికే వస్తున్నా. అంటే ఆయన ఏం దలుచుకుంటే అదేదో ఉద్ధరించినట్లు, అది చాలా మహత్కార్యమైనట్టు, దాన్ని వ్యతిరేకించే వాళ్ళు, కనీసం అక్కడ ఇల్లు కోల్పోయేవాళ్ళు బాధపడుతుంటే నేను అడుగుతున్నా, పులిజర్ల తండా కావచ్చు, ఆర్బీ తండా కావచ్చు, మూసీ కావచ్చు, ఇక్కడ ఇల్లు కోల్పోయే వాళ్ళని ఒక్కసారి మీ బ్రదర్ ఏం చేశాడో గుర్తు చేసుకోమంట. హైడ్రా చాలా గొప్ప డ్రీమ్తో పెట్టిన ప్రాజెక్టే కదా. హైడ్రా డ్రామా ప్రాజెక్టా, డ్రీమ్ ప్రాజెక్టా? హైడ్రా హైదరాబాద్కి నదీ ప్రవాహాలు, చెరువులు, కుంటలు, ఇవన్నీ కూడా ఆటంకాలు లేకుండా చేయడానికి మొదలెట్టారు. మరి అంత గొప్ప ప్రాజెక్టు మొదలు పెడితే తిరుపతి రెడ్డికి నోటీస్ ఇస్తే ఎఫ్టీఎల్లో అతను ఎందుకు తెల్లారే స్టే తెచ్చుకున్నాడు? అదే తిరుపతి రెడ్డి వాళ్ళ అన్న తిరుపతి రెడ్డి వాళ్ళు అక్కడికి వెళ్ళి కాన్వాయిలు వేసుకుని 40-50 ఇళ్ళు వేసుకుని మీ ఊరు పోవాలి ఆయన ఎంత అగ్రెసివ్గా చెప్తున్నాడు. వాళ్ళు చెప్తున్నారు ఆయన భాష, మీరు ఊర్లు ఖాళీ చేసి వెళ్ళిపోవాలా? నువ్వు ఆఫ్టర్ ఆల్ ఇల్లు పగలగొట్టుకోవడం, నువ్వు దగ్గరుండి మా తమ్ముడు సీఎం హైడ్రా ప్రాజెక్ట్ తెచ్చాడు, అది హైదరాబాద్ నగరం కోసం. మీరు ప్రజలు అడ్డుకుంటే కేసులు పెడతారా? నువ్వెందుకు స్టే ఆర్డర్ తెచ్చుకున్నావు? నీ ఇల్లు కాపాడుకోవడానికి స్టే ఆర్డర్ తెచ్చుకోవాలా? పాలకులు ఎవరైనా అంతే. గత పాలకుల్ని కూడా చూసాం. ఒక ఎమ్మెల్యే కూకట్పల్లిలో అంటాడు, సెజ్జులు పవర్ ప్లాంట్లు లేకపోతే అభివృద్ధి ఎట్లా అవుతుందంటే మీ కూకట్పల్లి నియోజకవర్గం ఇవ్వండి అన్నాం. ఆయన పెద్ద సంస్కర్తగా మాట్లాడతాడు జయప్రకాష్ నారాయణ. అప్పుడు కూడా మేము అదే మాట్లాడాం. పాలకులు ఎవరైనా అభివృద్ధి అని జపం చేస్తూ జనం మీద రుద్దుతారు. హైదరాబాద్ చుట్టూ బంజారా హిల్స్లో ఇంకా చాలా ప్రాంతాల్లో పడావబడి ఎకరాల భూములు కార్పొరేట్లు, ప్రైవేట్ కంపెనీల చేతిలో ఉన్నాయి. తీసుకోండి, రద్దు చేసుకోండి ఒప్పందాలు. ఒట్టిగా పడున్నాయి ఫెన్సింగ్లు పెట్టుకుని. రియల్ ఎస్టేట్ వ్యవహారాలకి అనుగుణంగా పెట్టుకున్న భూములు ఉన్నాయి, కంపెనీల పేరుతో తీసుకున్న భూములు ఉన్నాయి. అక్కడ ఏ చెట్లు లేవు, ఏ గ్రామాలు లేవు. ఇవాళకి 100,000 ఎకరాలు ఫెన్సింగ్ల మధ్య ఉన్నాయి.
చేస్తే అవేం బడాబాబుల జోలికి ఎవరు పోరు. అక్కడ ప్రజలు కూడా అదే సోషల్ మీడియాలో వస్తున్న వీడియోస్ చూస్తుంటే మా భూములు ఎందుకు, మీరు డబ్బులు ఉన్న వాళ్ళవో లేకపోతే గొప్ప కులాలు అనుకునే వాళ్ళ భూములు లాక్కోవచ్చు కదా అని వాళ్ళు ప్రశ్నిస్తున్నారు. వాళ్ళకి వీళ్ళైనా సమాధానం చెప్పే స్థితి ఉందంటారా? అసలు ఏ సమాధానమో చెప్పట్లా. నోటిఫికేషన్ ఇచ్చారు, దండోరాలు వేశారు, పబ్లిక్ హీరింగ్ జరగల. అంటే ఏ ప్రాజెక్టుకి కూడా వాళ్ళ నమూనా ఏంటి, దానివల్ల ఎవరు నష్టపోతున్నారు, ఆ ప్రజల్ని ఎట్లా కన్విన్స్ చేయాలి, దానికి ఒక ప్రాసెస్ ఉంటుంది. ప్రాజెక్టులకి డిపిఆర్లు ఉంటాయి, ప్రాసెస్లు ఉంటాయి. ఆర్ఆర్ ప్యాకేజీలని దాంట్లో నెగోషియేషన్స్ చేసి జనమేం అడుగుతున్నారు, మీరేమి ఇస్తున్నారు, ఒక పాయింట్కి రీచ్ అవ్వాలి. అవి ఏది లేకుండా మాది అధికారం, మాది ప్రభుత్వం, మేమేమైనా చేస్తామంటున్నారు. అదేమంటే అభివృద్ధిని అడ్డుకుంటారా, ఉద్యోగాలను అడ్డుకుంటారా? అంటే ఉద్యోగాలు కొడంగల్లోనే ఇస్తారా, ఇంకెక్కడ ఇవ్వరా? ఏం ఉద్యోగాలు ఇచ్చారు, గత ప్రాజెక్ట్స్కి ఏమి ఇచ్చారు? ఏం అంతకుముందు ప్రభుత్వాలు మీకులాగే ఫార్మాసిటీకి తీసుకున్నాయి. నువ్వు పేరు మార్చి ఫార్మాసిటీ వాళ్ళు అన్నారు, ఫార్మాసెజ్ అని నేను అంటున్నాను. నిన్నటి దాకా ఫార్మాసెజ్ అన్నారు, ఇప్పుడే మళ్ళీ ఇండస్ట్రియల్ పార్క్ అంటున్నారు. ఎందుకంటే ఫార్మాసెజ్ అంటే గ్రౌండ్ పొల్యూషన్. ఇంకొక ముఖ్యమైన విషయం, ఈ గ్రామస్తులందరూ కూడా పోలేపల్లి వెళ్ళి చూసొచ్చారు. పోలేపల్లిలో ప్రజలు ఏం చెప్పారంటే, బుద్ధి లేక గడ్డి తిని తెలివి తక్కువగా మా భూములు మేమిచ్చాం, మాకు భూమికి భూమి రాలేదు, గవర్నమెంట్ డబ్బులు ఇచ్చింది, మరి వీళ్ళు భూమికి భూమి ఆర్ఆర్ ప్యాకేజీలో పెట్టారా? పెట్టలేదు. భూమికి డబ్బు ఇస్తామంటున్నారు. భూమి ఇంకొక ముఖ్యమైన విషయం, ఇక్కడ 1300 ఎకరాలు ప్రొక్యూర్ చేస్తున్నారు, 736 ఎకరాలు అసైన్డ్ భూములు ఉన్నాయి. వాళ్ళు అడిగారు అసైన్డ్ భూములకు కూడా ఇస్తారా అంటే, అవి గవర్నమెంట్ భూములు, వాటికి ఎందుకు ఇస్తామని మాట్లాడారు. సో అక్కడ రాదా రివోల్ట్? నీకు 75 నుంచి లేదా తర్వాత నుంచో అసైన్ భూములు, ఇంకా మనం లోపలికి వెళ్ళి ఇంకా స్టడీ చేయలే ఎప్పటి నుంచి ఉన్నాయని. పట్టాలు మాత్రం ఇందిరమ్మ 75లో ఇచ్చింది, అంతవరకు కరెక్ట్. మిగతా భూములు ఎప్పటి నుంచి దున్నుకుంటున్నారు అదంతా సర్వే చేసి స్టడీ చేస్తే కానీ తెలీదు. కానీ ఇక్కడ ఒకటి, అసైన్డ్ భూములకి ఏమి ఇవ్వమని మాత్రం వీళ్ళు చెప్పారు. అది ఇన్నాళ్ళు ఆ భూమి మీద ఆధారపడినోడికి భయం ఉండదా? అసలు గవర్నమెంట్కి ఇస్తే మనకి ఏమీ రాదు అని వాళ్ళు అంత క్లియర్గా చెప్పాక అదొక అంశం. పోలేపల్లి స్టడీకి 2-3 సార్లు వెళ్ళారు. అక్కడ వాళ్ళు చెప్పారు భూమికి భూమి రాలేదు, అన్నిటికన్నా మించి గ్రౌండ్ పొల్యూషన్. పోలేపల్లిలో అరబిందో నుంచి మొదలు పెడితే ఫార్మా కంపెనీలే ఉన్నాయి. పోలేపల్లి సెజ్జే కదా, మళ్ళీ అలాంటి సెజ్ ఇంకో సెజ్ చేయడానికి కదా వీళ్ళు పూనుకుంది. ఆయన చెప్పింది నిన్నటి దాకా, ఇవాళ మాట మార్చి ఇండస్ట్రియల్ పార్క్ అంటున్నాడు సీఎం. అయితే వాళ్ళు చెప్పారంట, మాకు పుట్టే బిడ్డలు అనారోగ్యాలతో పుడుతున్నారు, పుట్టిన బిడ్డలు చచ్చిపోతున్నారు, ప్రెగ్నెన్సీస్ పోతున్నాయి. వాళ్ళందరూ పాపం వాళ్ళ ఆందోళన, వాళ్ళు మనకు అందరికీ కాంటాక్ట్ చేస్తున్నారు, రవికి కానీ వేరే వాళ్ళకి కానీ మాకు కానీ కాల్స్ వచ్చినాయి. కానీ మనం రకరకాల, అటు ఇతనాల్లో కొంతమంది బిజీగా ఉన్నారు, ఇటు మూసీలో కొంతమంది బిజీగా ఉన్నాం, దామగుండం, ఇవన్నీ నడుస్తున్నాయి. కాల్స్ వచ్చిన వెంటనే పోలేకపోయాం, కొంచెం లేట్ అయింది. ఈ లోపల వాళ్ళు ప్రయత్నాలు చేసుకున్నారు అనేది వాళ్ళ మాటల్లో మనకు అర్థమవుతుంది. కాబట్టి పోలేపల్లి సెజ్ను చూశాక, అక్కడ గ్రౌండ్ పొల్యూషన్ చూశాక, అక్కడ కుటుంబాల్లో ఉన్న అనారోగ్య ఇష్యూస్ అవన్నీ తెలుసుకున్నాక మేము ఇవ్వమంటున్నారు. వీళ్ళు చాలా స్పష్టంగా చెప్తున్నారు. మీరు గ్రౌండ్ పొల్యూషన్ అసలు మాట్లాడారా? ఫార్మా సెజ్ అని స్వయంగా సీఎం మాట్లాడాడు. ఫార్మా సెజ్ పెడితే గ్రౌండ్ పొల్యూషను, ఎయిర్ పొల్యూషను, దానికి సంబంధించి ఏం చేస్తున్నారో చెప్పారా? ఏ అసైన్డ్ ల్యాండ్స్ తీసుకెళ్ళి కంపెనీలకు ఇద్దామని ప్లాన్ చేస్తున్నారు, డబ్బులు కూడా ఇవ్వకుండా ఉచితంగా భూములు తీసుకుని 500 చిల్లరేమో ఉంటే వాళ్ళకి మరకు కట్టేసి, అది కూడా వాళ్ళు చెప్తున్నది ఏంటంటే న్యాయమైన ధర మాకు ఇవ్వట్లా. ఆ ధర అంటే ఇస్తామని అనట్లా, అదేమీ అసలు అక్కడ ఏం క్లియర్గా లేదు ఆన్ పేపర్. కానీ వాళ్ళు ఇస్తే మాకు భూములు రావు. ఈ ఇల్లు 2 BHK ఎవరు తీసుకుంటాడు? 1.5 ఇల్లు వదిలేసుకుని మాకు 2 BHK ఇల్లు మాకు అక్కర్లా. కనీసం మనం కాసేపు ఆలోచిద్దాం, నీకు అక్కడ కావాలి, ఆ భూమికి మార్కెట్ ధర కట్టి భూమి ఇస్తున్నావా? ఆ ఇంటికి వాల్యూ కట్టి ఇంటి వాల్యూ ఇస్తున్నావా? ఇంటి స్థలం ఇస్తున్నావా? ఒట్టి ఇంటి వాల్యూ ఇస్తే స్థలం ఎవడు కొనుక్కుంటాడు? కాబట్టి మీరు ఆల్టర్నేటివ్ ఎక్కడ పెడుతున్నారు? ఇంటి ధర సంగతి ఏంటి, భూముల సంగతి ఏంటి, ఉపాధి సంగతి ఏంటి, బతుకు తెరువు సంగతి ఏంటి, భవిష్యత్తు ఏంటి, వాళ్ళ భయాలకు సంబంధించి ఏంటి, వాళ్ళతోటి ఎవరైనా మాట్లాడారా? కలెక్టరు ఎవరు కొట్టలేదు, దీన్ని దాడిగా మాట్లాడద్దని కలెక్టర్ అంటాడు. ఎస్పీ ఏమో కొట్టారని కేసులు పెడతారు. ఎవరిని కొట్టారు? ఈ కాంగ్రెస్ నేత, మన కొడంగల్, మన నియోజకవర్గం, మన సీఎం
మన భూములు గుంజుకోడు, నేను మాట్లాడతా, నేను కార్వాయి చేస్తా, పైరవీ చేస్తా అని వీళ్ళందరి దగ్గర డబ్బులు వసూలు చేసుకుని ఆ రోజు భూములు ఇవ్వాలి అని దండోరా జరిగాక అధికారులు వచ్చినప్పుడు వాళ్ళ వెనక వాడున్నాడు, వాడిని కొట్టారు. అతనితో కేసు పెట్టించి కొట్టారని కేసులు పెడుతున్నారు. ఇవాళ మీడియాలో అవైలబుల్గా ఉంది కదా, కలెక్టర్ గారు నన్ను కొట్టలేదు, నా మీద ఎవరు చేసుకోలేదు, అది దాడిగా దయచేసి మాట్లాడొద్దని మాట్లాడారు కదా. దాన్ని మీ కలెక్టర్ ఇచ్చినటువంటి స్టేట్మెంట్ కూడా ఉంది కదా అక్కడ. ఎందుకు ఇవాళ కొట్టారు అంటే కొట్టారేమో అధికారులు, ఆర్డీఓలు, ఎంఆర్ఓలు వీళ్ళ మూసీలో కూడా చూస్తున్నాం, చాలా భయంకరంగా బెదిరిస్తున్నారు, బుల్డోజ్ చేస్తున్నారు. మాటలతో బుల్డోజింగ్, ఫిజికల్గా బుల్డోజింగ్ జరిగినప్పుడు కొడతారేమో తెలీదు. కొట్టాలని మనం కోరుకోం, పాపం వాళ్ళు కేసుల్లో పడతారు, కానీ ఆ ఆగ్రహం అటువంటిది. కాబట్టి అక్కడ పరిస్థితి కానీ వాళ్ళ మనోవేదన కానీ, నీకు ఓట్లేసి నువ్వు గెలిస్తే సంబరాలు చేసుకున్న వాళ్ళని జైలుకు పంపిస్తే వచ్చే అన్రెస్ట్కి కొలిసే ప్రమాణాలు వీళ్ళ దగ్గర ఉన్నాయా, కొలమానాలు వీళ్ళ దగ్గర ఉన్నాయా? ప్రతిపక్షం అని మాట్లాడుతున్నారు. మీరు చేసింది కూడా అదేగా. 10 ఏళ్ల ప్రజా వ్యతిరేక పాలన బీఆర్ఎస్ వెలగబెడితే ప్రజలందరూ విసిగెత్తి దింపే వరకు ప్రతి అంశాన్ని మీరు వాడుకున్నారుగా. అంతెందుకు వామపక్ష విప్లవ పార్టీల కార్యక్రమాలు అన్నిట్లలో వేదికలు ఎక్కారుగా, అన్నిట్లలో అన్ని ప్రజా ఉద్యమాల్లో మీరు వచ్చారుగా. ఆఖరికి పోడు భూముల మీద మేము పోరాటం చేస్తుంటే విప్లవ పార్టీలు ప్రధానంగా చేశారు. దాంట్లో కూడా సీతకు వచ్చి నడిచింది కాంగ్రెస్ వాళ్ళు నడిచారు కదా, పాదయాత్రలో ఉన్నారు కదా, రాస్తా రోకోల్లో ఉన్నారు కదా. ఈ 10 ఏళ్లలో ప్రజా ఉద్యమాల్లో కానీ ప్రభుత్వ వ్యతిరేక పోరాటాల్లో ఎక్కడ మీరు లేరు. మల్లన్న సాగర్ టెంట్ వెనక నేను లేను అని దామోదర రాజనరసింహని చెప్పమనండి. ఖమ్మంలో ఏ ఉద్యమాల్లో నేను లేను, ప్రజా వ్యతిరేక ఉద్యమాల్లో లేవని బట్టి విక్రమార్కకు చెప్పమనండి, సీతక్కని చెప్పమనండి. మీరు అధికారంలో ఉంటే ప్రజల మీద స్వారీ చేయడానికి మీకు ప్రత్యేక హక్కులు ఏమైనా ఉన్నాయా, ప్రత్యేక అవకాశాలు ఏమైనా ఉన్నాయా? ఇది ఎక్కడ అన్యాయం? పైగా ఇది ప్రజా సంఘాలనేమో బెదిరించడం, లేదా గుర్తించినట్టుగా ఇగ్నోర్ చేసినట్టుగా మాట్లాడి మొత్తం తీసుకెళ్ళి ప్రతిపక్షానికి రుద్దుతున్నారు. ఒక్కటే ప్రభుత్వం ముందున్న మార్గం, వాళ్ళని పూర్తిగా ఒప్పించుకుని అప్పుడు కూడా మాలాంటి వాళ్ళని అడిగితే దానివల్ల నష్టం ఉంటే ఇది నష్టం అని చెప్తాం. కానీ ప్రజలు సిద్ధంగా ఉంటే మనం ఏం చేయలేం. కాబట్టి ఇవాళ ప్రజల సంసిద్ధత ఇక్కడ ప్రధానం. ఇప్పుడు ఎన్నో పర్యావరణ నిపుణులు, సైంటిస్టులు ఇది ఉపయోగం లేదు అని చెప్పినప్పుడు కూడా కొంతమంది కొన్నిసార్లు భూములు ఇచ్చారు, తర్వాత పాపం అనుభవిస్తున్నారు. మనం అవి కూడా వచ్చి చెప్తున్నాం, ఇగో ఇచ్చిన చోట ఇలా జరిగింది, మీరు వెళ్ళి స్టడీ చేయండి అని. ఇక్కడైతే వాళ్ళే వెళ్ళారు, ఎవరు మనకు తెలిసి పెద్దగా ఉద్యమకారులు అక్కడికి వెళ్ళాలి ఇప్పటి వరకు. అంటే యాక్చువల్గా ఇప్పుడు ఇక్కడ పెడుతున్న పరిశ్రమలు ఇది రాష్ట్ర అవసరాల కోసమో రాష్ట్ర అభివృద్ధి కోసమో విషయం కన్నా మనం పక్కన పెడితే, ఇవాళ ఇక్కడ పర్యావరణ పొల్యూషన్ ఇవాళ రాష్ట్రంలో ఈ పరిశ్రమల వల్ల జరిగే పొల్యూషన్ ప్రభావం రాష్ట్రం అంతా ఉంటుంది, రాష్ట్ర ప్రజలందరి మీద కూడా ఉంటుంది కదా. ఇతర పౌర సమాజం, ఇతర ప్రజలు, సాధారణ ప్రజలు ఇది తమకు పట్టని వ్యవహారంగా ఇది ప్రభుత్వానికి భూములు ఇచ్చే వాళ్ళకి మధ్య జరుగుతున్నటువంటి ఘర్షణగా చూస్తున్న క్రమంలో ఇతర సమాజానికి, సాధారణ ప్రజలకి మీరేం చెప్తారు? వాళ్ళని ఎట్లా ఈ విషయాన్ని ఆలోచించాలని కోరుకుంటారు? ఇప్పుడు ఇక్కడ కూడా 2 గ్రామాలు పూర్తిగా పోతుంటే 3 గ్రామాలు ఎందుకు ముందుకు వచ్చారు అంటే పోలేపల్లి వెళ్ళాక గ్రౌండ్ పొల్యూషన్ గురించి తెలిసాకే. లేకపోతే ఆ 3 గ్రామాల్లో సంసిద్ధత ఇచ్చిన రైతులు ఉన్నారు కొద్దిమంది, ఎందుకంటే దాంట్లో 30-40% పోతుంది. ఇక గ్రౌండ్ పొల్యూషన్ అనేది 5 గ్రామాలకు కూడా ఆగదు, చుట్టుపక్కలకు కూడా వెళ్తుంది. కాబట్టి చుట్టుపక్కల గ్రామాల వాళ్ళు చైతన్యంతో వీళ్ళ పోరాటాన్ని అర్థం చేసుకుని మద్దతు పలకాలి. అట్లాగే తెలంగాణలో ఈ అభివృద్ధి నమూనా పోరాడి సాధించుకున్న తెలంగాణలో ఒక కొడంగల్లోనో మరో చోటో జరిగితే కాదు, నిజానికి పడావుబడిన భూములు ఇంకా ఉన్నాయి, బంజరు భూములు, పనికిరాని భూములు ఉన్నాయి. అక్కడ ఏమన్నా మీరు ప్రయత్నిస్తే అక్కడ దానికి సంబంధించి ప్రజలు సంసిద్ధత వ్యక్తం చేస్తారేమో. ఎందుకంటే నా అనుభవంలో ఉదయ సముద్రం ఉంది, ఒప్పుకున్నారు. అట్లాంటి ప్రాజెక్ట్స్ ఒప్పుకుంటారేమో. అంటే ప్రజలకి నష్టం కలిగించని ప్రాజెక్టులు ఉండాలి, ముఖ్యంగా వాతావరణ పొల్యూషను, గ్రౌండ్ పొల్యూషన్ లేకుండా పూర్తిగా భూగర్భ కాలుష్యము ఇవాళ భయపడేలాగే ఉంది. ఇక ఎయిర్ పొల్యూషన్ మనం చెప్పక్కర్లా. వీటన్నిటిలలో కొంత హామీ ఇస్తూ చర్యలు తీసుకుంటాం. అవి లేని ప్రాజెక్ట్స్కి కొంత అవకాశం ఉండొచ్చు. ఎందుకంటే ఈ నగరానికి BHEL ఎన్ని వేల ఎకరాలు డిఫెన్స్ ల్యాబ్స్కి ఇచ్చారు, IDPL, BHEL, ఆల్విన్, HMT ఎన్ని కంపెనీలకు భూములు ఇచ్చిన నగరం ఇది. అవన్నీ ఎవరో ఒకళ్ళ రైతులవే. ఆ రైతులు అభివృద్ధి అంటే దాన్ని నమ్మి ఇచ్చారు కదా.
వాళ్ళకి ఇంటికో ఉద్యోగమే ఇచ్చారో, లేదా వాళ్ళ దగ్గర బిహెచ్ఎల్ వస్తే చుట్టూ మాకు లైవ్లీహుడ్ పెరుగుతుంది అనుకున్నారో, వాళ్ళ భాగస్వామ్యం ఉంది, వాళ్ళ మద్దతు ఉంది కాబట్టి ప్రతి చోట భూములు దొరికినాయి. అనేక పబ్లిక్ సెక్టార్స్ పెట్టారు హైదరాబాద్లో, అవన్నీ ఇప్పుడు మూసి ఇవాళ ప్రైవేట్ కంపెనీలు, ప్రైవేట్ సెజ్జులు, ఇండస్ట్రియల్ పార్కులు, ఫార్మా సెజ్జులు అంటున్నారు. వీళ్ళకి నిజంగా ఐడిపిఎల్ని పునరుద్ధరిస్తే 3,000 మందికి జాబులు వస్తాయి. ఇస్తారా? చేస్తారా? ఐడిపిఎల్ మూసి దాన్ని ఎందుకు పనికి రాకుండా ఎందుకు పెట్టారు? ఆ ప్లేస్లో ఏదో ఒకటి చేయొచ్చు కదా. ఎందుకంటే అది ఇండస్ట్రియల్ జోన్. ఐడిపిఎల్ ఏం తక్కువ ఉందా? 1,300 ఎకరాలకి ఎక్కువే ఉంది. 1,300 కొంచెం అటు ఇటు, 1,300 తక్కువే ఉంటుంది, నేను తప్పు చెప్పుండొచ్చు. కానీ ఖచ్చితంగా చాలా పెద్ద స్థలం. అంటే నేనేమంటున్నానంటే ప్రజలు సిద్ధంగా ఉన్న చోట్లు ఉన్నాయి, పనికిరాని భూములు ఉన్న చోట్లు ఉన్నాయి. 3,000 ఎకరాలు శంషాబాద్లో తీసుకున్నారు, 500 ఎకరాలు కూడా వాడుకోలేదు ఎయిర్పోర్ట్కి. మరి ఆ భూములన్నీ ఎందుకున్నట్టు? ఇంకా అంతకుముందు ఇండస్ట్రియలిస్టులు తీసుకున్న భూములు కూడా ఉన్నాయి. వీటన్నిటి పట్ల తెలంగాణ ఉద్యమంలో మాట్లాడాం. ఆ వచ్చిన ప్రభుత్వాలు ఏదో చేస్తాం, సీమాంధ్ర పాలకులు భూములన్నీ పందారం పెట్టారు, వాళ్ళు అయ్యగాని జాగ్రత్తగా అమ్మేశారు అన్నారు. వీడొచ్చి ఏం చేయాల? 10 ఏళ్ళుండి వాళ్ళేం చేయాల? ఈయన ఏదో ఉద్ధరిస్తానొచ్చి ఈయన పట్టించుకోడు. ఎందుకు మీకు ఇష్టం వచ్చిన చోట్ల జనం మీద దౌర్జన్యం చేసి అభివృద్ధి అంటారు? ప్రజలు ఆమోదిస్తే భాగస్వామ్యం అయితే అది అభివృద్ధి. ప్రజల మీద దౌర్జన్యంతో కేసులు పెట్టి భయభ్రాంతులు గురి చేసి టెర్రరైజ్ చేసి గుంజుకుంటే అది విధ్వంసం. మీరు విధ్వంసానికి పాల్పడుతున్నారు, అభివృద్ధిని ముసిగేసుకున్నారు అనేది మేము చెప్పదలుచుకున్నాం. అట్లాగే వీళ్ళ తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధి నమూనా పట్ల ప్రజలు చైతన్యంతో ఆలోచించాలి. అది ఇథనాల్ అయినా కావచ్చు, ఈ ఇండస్ట్రియల్ పార్క్స్ అయినా కావచ్చు. చాలామంది చదువుకున్న వాళ్ళు కూడా మమ్మల్ని కూడా ఈ 3 రోజులు కూడా అడిగారు, అంటే అభివృద్ధి ఎట్లా వస్తుంది, ఉద్యోగాలు ఎట్లా వస్తాయి, తెలంగాణ డెవలప్ కావాలి కదా. అంటే ఖచ్చితంగా గ్రామీణ ప్రాంతాల్లో పనికి మాలిన పనికి రాని వ్యవసాయానికి యోగ్యత లేని భూములు ఉన్నాయి. గ్రామీణ ఉపాధిని పెంచే పరిశ్రమలు పెట్టండి. చరిత్రలో అవి భారతదేశంలో లేకుండా భారతదేశంలో గ్రామాలు కానీ పట్టణాలు కానీ అభివృద్ధి చెందల, అట్లాంటివి కూడా ఉన్నాయి. స్టడీ చేయండి, వాటి మీద మీరు దృష్టి పెట్టి చేస్తే ఖచ్చితంగా ప్రజలు ఆమోదిస్తారేమో. అట్లాగే ఎక్కడైనా కానీ ఏది పెట్టినా కానీ ప్రజల ఆమోదమే కీలకం. దాన్ని పక్కన పెట్టి అభివృద్ధి అంటే మా సొంతం, అది మా పంతం అంటే కుదరదు. ఇది ఫ్రెండ్స్ విన్నారు కదా, ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం పరిశ్రమల పేరుతో భూములు తీసుకోవాలని చేసినటువంటి ప్రయత్నం అది అభివృద్ధి కోసమా విధ్వంసం కోసమా? ఈ నిరసన వ్యక్తమవుతున్న క్రమంలోనైనా పునరాలోచించుకోవాలన్నటువంటిది సంజయ్ గారు చెప్తున్నారు.